నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. ఈ రోజు నా బర్త్డే స్పెషల్ వ్లాగ్ అయితే నేను తీస్తున్నాను. సో యాక్చువల్లీ మేము ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము, బట్ ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. సో బావా మనం ఎక్కడికి వెళ్తున్నాం అంతేనా? చెప్పవా ప్లీజ్ చెప్పవా. ఎందుకు చెప్తున్నాడు డాడీ? చెప్పు మనం ఎక్కడికి వెళ్తున్నాం మోక్ష? రాసుకున్నావు కరెక్టే, గానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పవా? మమ్మీ బర్త్డేకి. ఎక్కడికి వెళ్తున్నాము? మమ్మీకి బర్త్డే విషెస్ చెప్పినావా? నాకే. మళ్ళీ థ్యాంక్ యూ బంగతులి. ఇక్కడున్నావా? కనిపిస్తున్నావు. కరీంనగర్ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయినాము, ఎక్కడికో తెలియదు వెళ్తూ ఉంటాము. నైట్ 12 తర్వాత నాకైతే ఈ బర్త్డే గిఫ్ట్ అనేది తీసుకొచ్చాను బాగా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి. అలా నా బర్త్డే అనేది నైట్ 12 తర్వాత స్టార్ట్ అయిపోయింది. నాకు చాలా అంటే చాలా నచ్చింది గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ బావా. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేపాడు బావా. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఆల్మోస్ట్ మేమైతే 6 వరకు అయితే రెడీ అయిపోయి కార్లో అయితే కూర్చున్నాం. మా పాప అస్సలు లేవనన్నది, బట్ అటు ఇటు చేసేసి లేచి కొంచెం స్నానం అయితే చేయించాను. రెడీ అయితే కార్లో చేయించుదామని చెప్పేసి. సో ఎక్కడికి అని చెప్పేసి నేను అడిగితే టెంపుల్ అని మాత్రమే చెప్పాను. సో మార్నింగ్ లేపారు కాబట్టి కొంచెం దూరం ఉంటుంది టెంపుల్ అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. మేమైతే లాంగ్ జర్నీ అంటే ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ జర్నీ చేసేసి మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము. సో మధ్యలో అయితే మేము బ్రేక్ఫాస్ట్ కోసము హుజరాబాద్లో అయితే ఆగాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. మేము అంతకుముందుకు భద్రాచలం వెళ్ళినప్పుడు సో ఇక్కడే ట్రై చేసినాము. సో మళ్ళీ ఇక్కడే ఆపాడు హుజరాబాద్లో. చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. చాలా మంచిగా అయితే మేమైతే ట్రిప్ నా బర్త్డే అనేది ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను. ఏంటి మోక్ష? ఎందుకు కేకు? కాదు మోక్ష, నాది కదా బర్త్డే, నువ్వు కేక్ కట్ చేయించు. డాడీని అడుగు. సరే పడుకోవచ్చు కదా కొద్దిసేపు. నిన్నే పైసలు అడుగుతాడు డాడీ? అయ్యో మరి నీ దగ్గర ఎట్లా? నేను ఇస్తానులే కేక్, ఓకేనా? చెప్పు. నాకు వస్తుందా నిద్ర ఫుల్? ఏంటి ఏం కావాలి? గుడికా? వెళ్దాం వెళ్దాం. నిద్ర వస్తుందిరా. సరే ఓకే. ట్రైనా? ఏం కావాలి నీకు? ట్రైనా? ఇప్పుడు అయిపోయింది కదా ట్రైన్ దగ్గర నుంచి వచ్చేసినాం కదా. మోక్ష హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు రబ్బర్తోని? అవునా? ఖరాబ్ అవుతుంది. సో అట్లాస్ట్ మేమైతే బొగతా వాటర్ ఫాల్కి అయితే వచ్చేసినాము. చాలా అంటే చాలా బాగుంది, మెస్మరైజింగ్గా ఉందండి. చూస్తున్నా కూడా చూడాలనిపిస్తుంది. మనం అక్కడ దగ్గరికి వెళ్ళగానే వాటర్ స్ప్రింకిల్స్ అనేది మన మీద పడుతూ ఉంటాయి, అంత వాటర్ వస్తున్నాయంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను వాటర్ ఫాల్, అందులో బొగతా వాటర్ ఫాల్ చాలా బాగుంటుందని విన్నాను. చాలా బాగుంది. నాకు చాలా మంచి అయితే పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు. మనం ఎన్ని కొన్నా ఎన్ని తీసుకున్నా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ రాదు, బట్ ఇట్లాంటి నేచర్ని చూస్తూ మనకు నచ్చిన ప్లేస్ని చూస్తే అంత మంచిగా అనిపిస్తుంది. వాటర్ ఫాల్ గురించి ఫుల్ వ్లాగ్ అయితే పెడతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబా. 1 అవర్ ఉండేసి మేమైతే రిటర్న్ అయినాం. రిటర్న్ వచ్చినప్పుడు మాకు ఇట్లా లిటిల్ బిట్ వర్షం అయితే పడింది. చాలా బాగుండే వెదర్ అయితే. ఆ తర్వాత మేము 4 కల్లా రిటర్న్ అయ్యి బర్త్డే అయితే కంటిన్యూ చేసాం. మళ్ళీ వచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయి మా మమ్మీ డాడీ కూడా వచ్చారు ఈవినింగ్ కల్లా. సో వాళ్ళు వచ్చాక మళ్ళీ మేమైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఈరోజు అయితే నా డే అనేది చాలా ఏమంటారు హ్యాపీగా కంప్లీట్నెస్తో అయితే ఫుల్ఫిల్డ్గా అయితే అయిపోయింది. చాలా హ్యాపీగా అయితే నేను నైట్ అయితే కేక్ అయితే కట్ చేశాను.
దగ్గరకుండ్రు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యూ అమ్మి అనరా మోక్షల్ హ్యాపీ బర్త్డే టు మీ హ్యాపీ బర్త్డే టు మీ మమ్మీ కేక్ అయ్యో చికెన్ పెడుతున్నావు ఆగు నువ్వు తిండు మమ్మీ పెట్టవా నాకు నీకు పెట్టాలి బావి కదా పెట్టు నువ్వు తిను మోక్ష మమ్మీ కట్టది రైట్ హ్యాండ్ ఈ చెప్తాను ఆ చెప్తున్నాడు ఒకసారి చూడు మమ్మీ కట్టు కూడా చూడు మధ్యలో ఫొటోస్ ఇది నువ్వు ఫొటోస్ ఫోటోలు పడతాయి ఇట్లా వస్తే పొద్దున నువ్వే కూర్చుంటావు మళ్ళీ పాయింట్ కదా నేను ఇక్కడ ఉంటా అంటున్నాడు. Thank you for watching the video. Please do share, like, comment and subscribe to my channel. Last year from Karimnagar.